రాఠీదార్ జైలు ప్రెస్ క్లబ్ లా మొత్తం దేశం మొత్తం చూసుకోవాలి. ముఖ్యమంత్రి ప్రజాపాలన రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. లంచా కొడుకులని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు. యాక్షన్ తీసుకోలే, మంత్రి చెప్తే మంత్రి యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎవరు అంటాడో చెప్పుకుందాం. విషయం ఏంటంటే నిరుద్యోగులు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడు లోగోలు పెట్టినాం. వీళ్ళే ఆపుతారు, కొడుకులు నాలుగు తీసుకురా అంటారు. వీళ్ళే జాగ్రత్త గారు, భాష మంచిగా ఉండాలి. మీది ఎవరితోనే మాట్లాడుతున్నారు, భాష మంచిగా మాట్లాడండి. మీ ముఖ్యమంత్రి మాట్లాడాలి భాష విన్నారా? ఏం భయా మాట్లాడుతున్నారు? ఏ గాలకంత లేదమ్మా, పక్కొచ్చారు కదా మరి కొట్టాలి. ఒకటని రేవంత్ రెడ్డి చెప్తుండేమో మరి లాఠీ చార్జీ లేమని, ప్రెస్ క్లబ్ లలో లాఠీ చార్జీ చెప్తుండేమో. ఆయన ప్రజాపాలనలా రాహుల్ గాంధీ ప్రజాపాలన దేశం మొత్తం తిరిగి నిరుద్యోగుల కాడికి వచ్చి గదమ పట్టుకొని కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి వాళ్ళకి ఉస్మానియా బిస్కెట్ తినిపించి నీలోఫర్ ఛాయలు తాగి ఆడ బిర్యానీలు తిని వచ్చి వీళ్ళతోని ఓట్లు వేపించుకొని ఊరూరా పిచ్చోళ్ళ లెక్క నిరుద్యోగులు తిరిగిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ఇంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడి నేను వచ్చి గదే పని చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటందుకు వచ్చారు, చెప్పుకుంటారు కావచ్చు. లట్టు పడని ఉంటారమ్మా, కొట్టని ఉంటారు. మీరు ఎందుకు ఆపుతారు? అరే కొట్టనియాలే, మీరు తప్పు చేయనియాలే. మీరు ఎందుకు కొట్టనియని ఉంటారు? ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూపిద్దాం. ఇలా దేశం మొత్తం రగులుతున్నది. వీళ్ళు చేసే అరాచకాలకు ఢిల్లీలో కూడా కట్టినే ఆడవాళ్ళని కాడికెళ్ళి వెనకకెళ్ళి లట్లు పెట్టి కొట్టిరు కదా. ఇవాళ అక్కడ పరిస్థితి ఏందో ఇగో ఇక్కడ తెలుస్తుంది మొత్తం. మీరు కొట్టనియాలి, తప్పులు చేయనియాలి వాళ్ళతోటి. ఇండిపెండెంట్ మూవ్మెంట్ నడుపుకున్నారు అంటే ఒకడు ఎమ్మెల్సీ అంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు. ఏంది ఇది? ఎవరి ఎజెండాలు అనుకున్నాయి? ఉద్యమాన్ని నీరు కారుస్తున్నారు. కూర్చొని ఇప్పటికైనా సాయంత్రం కూర్చొని రేపు పొద్దుగాల కూర్చొని ధర్నా చౌక్ లో కూర్చొని సురుగాని 50-100 మంది ఆమరణ దీక్ష కూర్చోండి. తెలంగాణ రగిలిద్దాం. దొంగలు ఎట్లా తిరుగుతారు బయట? మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతున్నారు? అరే ఊర్లలో ఎక్కడెక్కడ నిరుద్యోగులు బయటకు వచ్చి వాళ్ళని అడ్డుకోవాలా లేదా? అరే ఏం పాఠాలు లేనివాడు ఢిల్లీలో ఎక్కడ కూడా అమెరికాకి వచ్చి వాడు లేకపోయిండు. మనం ఇక్కడ ఉండి పాఠాలు నేర్పిన ప్రపంచానికి ఉద్యమాల పాఠాలు నేర్పిన మీరు కూర్చొని ఊకే గిడికి వచ్చి రౌండ్ టేబుల్ గిమ్ టేబుల్ ఏందే దాటిపోయింది అంత స్థాయి. అరెస్టులు ఎందుకు చేస్తారు భయ్? నువ్వు ఒక కేంద్రంగా పెట్టుకో. నీ లోపల యూనిటీ లేదు కాబట్టి చేస్తున్నారు. మీ లోపల యూనిటీ లేదు. మొత్తుకొని సంవత్సరంకి వెళ్ళి మొత్తుకుంటున్నా. మీ లోపల యూనిటీ లేదు. పెట్టురు, గట్టిగా పెట్టురు. నా పోలీసు వాళ్ళు అట్లా పట్టుకున్నాం. సార్ ఇదంతా ధైర్యమా? తెలంగాణ బొడ్డు గడ్డ మీద ఆయన వచ్చినాక చేరి ఇప్పటికైనా కూర్చున్నాం బా. ఇప్పటికే మేము అందరం ఉన్నాము, మొన్న చెప్పినాం అందరం ఉన్నాము, అందరం కూర్చున్నాము. చేయండి, మీరు ఏదో చేయండి. భయపడి సౌండ్ సంతం భయ్ మీ ముంగడ నేను ఉంటా. అరే ఏం భయపడిస్తారా? భయపడితే ఏం గడ్డ మీద పుట్టి ఏం మాటలు మాట్లాడుతున్నావు భయపడి. వాళ్ళకి తెలియదు, అన్ని తెలుసు. వాళ్ళకి పోలీసు వాళ్ళకి అన్ని తెలుసు. ఏం జరుగుతుంది, ఎవరు లంక ఎవరు దొంగ అందరు తెలుసు వాళ్ళకి. గట్టిగా చేద్దామబ్బా. ఏంది ఇది?